అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం 30వ తేదీ గురువారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారితీసే రోజు కావచ్చు. ఒక చిన్న నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తివంతమైన కలిగి ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఈ రోజు సాధారణంగా కనిపించిన లోపల ఎంతో గాఢమైనటువంటి అవకాశాలు దాగి ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే అదృష్టం మీ వైపు నడుస్తూ ఉంటుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు తీసుకువస్తుంది. కొన్ని విషయాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలు వెంటనే రాకపోయినా దీర్ఘకాలంలో అవి మీకు చాలా మంచి లాభాలను కూడా ఇస్తాయి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే విధానం ఈరోజు కీలకంగా మారుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి పనిలో చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పనిని శ్రద్ధగా, నెమ్మదిగా పూర్తి చేయాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే అమలు చేయటం మంచిది కాదు. ముందు పూర్తిగా విశ్లేషించిన తర్వాత అడుగు వేయాలి. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నటువంటి వారు తమ భాగస్వాములతో స్పష్టంగా మాట్లాడాలి, లేకపోతే చిన్న విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలలో ఈరోజు కొంత అజాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. మీరు ప్లాన్ చేయనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. అప్పులు తీసుకోవటం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం కూడా ఈ రోజు తప్పించుకోవటం చాలా మంచిది. అదేవిధంగా పొదుపు మీద దృష్టి పెట్టండి. కుటుంబ జీవితంలో కొంత మిశ్రమ పరిస్థితి కూడా ఉంటుంది. ఇంట్లో పెద్దవారితో కొద్దిగా అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు, కానీ మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు కూడా రావచ్చు, కానీ అవి త్వరగా సర్దుబాటు అవుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క భాగస్వామితో మీ నుండి మరింత శ్రద్ధ కూడా పెంచుకుంటారు, ప్రేమను కోరుకుంటారు. మీరు వారికి సమయాన్ని కేటాయించే సమయాన్ని కూడా ఇస్తారు. దీనివల్ల బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే చిన్న అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు కూడా రావచ్చు. మీ యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగండి. తేలికైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఈరోజు మీలో ఉండే ప్రత్యేక లక్షణం మీ యొక్క ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. మీరు ఇతరులను గమనించినటువంటి విషయాలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ యొక్క లక్షణం వలన మీ యొక్క సమస్యలు మంచిగా పరిష్కరించుకుంటారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు కూడా చూద్దాం. త్వరగా నిర్ణయాలను తీసుకోవద్దు. కోపాన్ని నియంత్రించండి. ఇతరుల మాటలను వెంటనే స్పందించవద్దు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అదృష్ట రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. అదృష్ట సమయం మధ్యాహ్నం 2 నుండి 4 వరకు. అదేవిధంగా పరిహారాలను కూడా చూద్దాం. ఉదయం లేచిన వెంటనే సూర్యనారాయణకి నీళ్లను సమర్పించండి. అదేవిధంగా బుధవారం అయితే శనిదేవునికి నువ్వుల నూనెను దీపం వెలిగించండి. నల్ల నువ్వుల దానం చేయటం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. పేదలకు అన్నదానం చేయండి. ఇది మీ యొక్క దోషాలను తగ్గిస్తుంది. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. గోమాతకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మీకు ఒక పరీక్షలా అనిపించవచ్చు, కానీ ప్రతి పరీక్షలో ఒక పాఠం ఉంటుంది. మీరు ఆ యొక్క పాఠాన్ని అర్థం చేసుకుంటే రేపటి విజయానికి మీరు మరింత దగ్గరవుతారు. ఓర్పు, ధైర్యం, విశ్వాసం ఈ 3 కూడా మీకు రేపు అత్యంత చురుకైనటువంటి విషయాలనే చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇప్పటికే మీరు గ్రహించినట్లయితే రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి సాధారణంగా కనిపించిన లోపల ఎన్నో మార్పుల విత్తనాలు నాటే రోజు. ఇప్పుడు ఈ యొక్క ప్రభావాలు మరింత లోతుగా ఎలా పనిచేస్తున్నాయో కూడా చూద్దాం. మీ యొక్క మనసులో ఈ రోజు ప్రత్యేకమైనటువంటి ఆలోచనల ప్రవాహం కూడా ఉంటుంది. చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు స్పష్టతకు వస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పులకు కూడా దారితీస్తుంది.
చూపిస్తుంది. అయితే ఈ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు తొందరపడవద్దు. మీ యొక్క అంతరాత్మను వినండి, అది మీకు సరైనటువంటి దారిని చూపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి పరీక్షలా కూడా ఉంటుంది. మీరు మీ యొక్క పనిని గమనించేవారు కూడా పెరుగుతారు. మీరు చేసినటువంటి చిన్న మంచి పనులు కూడా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో చిన్న తప్పులు కూడా మీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో నాణ్యతను కాపాడుకోవాలి. అదేవిధంగా మీ యొక్క సహోద్యోగులతో సహకారం పెంచితే మీ యొక్క పనులు మరింత సులభంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఒక కొత్త అవకాశం కూడా ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. కానీ ఈ యొక్క అవకాశాన్ని పట్టుకోవాలంటే మీరు ధైర్యంగా ముందడుగు వేయాలి. భయం మీకు అడ్డంకి అవుతుంది. మీరు విశ్వాసంతో ముందుకు వెళితే ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి ఖర్చుల ప్రభావం ఇప్పుడు కనిపించవచ్చు. అందుకే ఇకపై మీరు డబ్బును జాగ్రత్తగా వినియోగించాలి. పొదుపు అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంటుంది.